సార్, బనకచర్ల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జరిగినటువంటి మాటల యుద్ధం కూడా మనం చూసాం. బట్ ఫైనల్గా కేంద్రం ఒక మాట చెప్పడం జరిగింది, ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఈ విషయం పైన అంటే చంద్రబాబు నాయుడు గారు ఎలా తీసుకున్నారు, ఎలా తీసుకోబోతున్నారు, అసలు దీనిపై మీ కామెంట్ ఏంటి? బనకచర్ల విషయంలో తెలంగాణకి ఏం నష్టం జరగదండి. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉన్న రాజకీయ పార్టీ, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ దీన్ని రాజకీయం చేసి ఏదో మళ్ళా సెంటిమెంట్ తోటి నీళ్ల వాటాలని చెప్పి ఏదో లబ్ధి పొందాలని చూస్తుంది. కానీ వాస్తవ పరిస్థితి ఏంటంటే బనకచర్ల వల్ల గోదావరి జలాలు వల్ల తెలంగాణ ప్రాంతానికి నష్టం లేదు. ఎందుకంటే గోదావరి జలాలు 1490 టీఎంసీలు మొత్తం టోటల్గా ఉన్నాయి. దాంట్లో ఇద్దరు వాడుకున్న 200, 250 టీఎంసీలు, 450 టీఎంసీలు వాడుకుంటున్నారు రెండు రాష్ట్రాలు. మిగతాయి మొత్తం కూడా సముద్రపాలన అవుతున్నాయి. అంటే ప్రతి సంవత్సరం సముద్రంలోకి 2 నుంచి 3 వేల టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తుంది. వాళ్ళు సముద్రంలో కలిసే నీళ్లను ఒక 200 టీఎంసీలు వాడుకుంటామన్నారు. దాంట్లో రాంగ్ ఏం లేదు. రెండోది ఏంటంటే అప్పర్ స్ట్రీమ్లో మనం ఉన్నాం, తెలంగాణ ప్రాంతం ఉంది, లోయర్ స్ట్రీమ్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. అప్పర్ స్ట్రీమ్ నుంచి నీళ్లు వదిలితే తప్ప కిందికి పోవు, సముద్రంలోకి పోవు. అట్లాంటప్పుడు అనేక ప్రాజెక్టులు మనం గోదావరి మీద కట్టుకోవచ్చు. ఇవాళ కాళేశ్వరంతో పాటు ఇచ్చెంపల్లి అంటున్నారు, అది కూడా కట్టుకోవచ్చు. ఎన్ని ప్రాజెక్టులు అయితే అన్ని ప్రాజెక్టులు గోదావరి జలాలు వాడుకోవడానికి తెలంగాణ ప్రాంతం కట్టుకోవచ్చు. వాళ్ళు అబ్జెక్షన్ కూడా పెట్టమన్నారు. ఇంకెక్కడ అబ్జెక్షను? ఒకవేళ ఇఫ్ కేసు మనకి ఒకవేళ ఏదన్నా ఇబ్బందికరంగా ఉన్నా కూడా వాళ్ళు ఇచ్చిన డిపిఆర్ కూడా వరద జలాలను మాత్రమే, అంటే వరద వచ్చినప్పుడు మాత్రమే ఆ నీటిని నిల్వ చేసుకుంటాము ఆ ప్రాజెక్టులో అని చెప్పి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. అది మనం సైంటిఫిక్గా ఆ రిపోర్ట్ని మనం పరిశీలించవచ్చు, తప్పులేదు అందులో. అందుకని వాళ్ళు డిపిఆర్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు కేంద్రం నుంచి ఏం చెప్పారంటే గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి కానీ అవన్నీ పర్మిషన్స్ తీసుకున్నాక దాని వైబిలిటీ, మీరు కట్టడానికి వైబిలిటీ అవన్నీ చూసిన తర్వాతనే పర్మిషన్ ఇస్తామని చెప్పి వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు కూడా బనకచర్ల వితౌట్ పర్మిషన్తో నేను కడతాను అలా, దాని ఎస్టిమేషన్ ఉంది. కేంద్ర ప్రభుత్వం మన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వాలి, దానికి అనేక రకాలుగా ఉంది. అది రెండోది చంద్రబాబు నాయుడు గారు 2 రకాలుగా చెప్పారు. ఇవాళ దేనిలాగా తీసుకోవట్లేదు చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, తెలంగాణ శాఖ కానీ, ఆంధ్ర కానీ. మేము చూసేది ఇది రాజకీయ కోణంలో చేస్తున్న యుద్ధం లాగా చూస్తున్నాం దీన్ని అట్లా కాకుండా రెండు ప్రాంతాలు మాకు సమానం. తెలుగువారు ఎక్కడున్నా తెలుగు జాతి బాగా ప్రపంచంలోనే వృద్ధి కావాలనేది తెలుగుదేశం పార్టీ యొక్క అభిప్రాయం.